కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో తిరిగి నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రుణం మంజూరు అయింది. నిర్మాణాల కొనసాగింపు కోసం సిఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. గతంలో నిలిచిపోయిన నిర్మాణాలను తిరిగి ప్రారంభించుకునేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఆర్థికంగా నిధుల సమీకరణతో సిద్ధమైన ప్రభుత్వం నిర్మాణాల వేగం పెంచాలని డిసైడ్ అయింది. అమరావతిలో కీలక అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ వారంలోనే దాదాపు 40,000 కోట్ల విలువైన పనులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నెల 12 నుంచి 15 లోపు పనులు ప్రారంభించనున్నారు. అమరావతి నిర్మాణంలో భాగంగా నిధుల సమీకరణ రుణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కోలతో ఒప్పందం చేసుకున్నారు. రుణాల ద్వారా దశల వారీగా అమరావతి కోసం 30,000 కోట్లు రానున్నాయి. నిలిచిపోయిన పనులకు ఈ ఏడాది జనవరిలో సిఆర్డీఏ టెండర్లు ప్రక్రియ ప్రారంభించాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల వీటి ఖరారు ఆలస్యమైంది. ఎన్నికల కోడ్ తొలగపోవడంతో టెండర్ల ప్రక్రియ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కాంట్రాక్టర్లు ఖరారు చేశారు. అమరావతిలో కొనసాగిస్తున్న నిర్మాణాల్లో భాగంగా గతంలో నిర్ణయించిన భవనాల డిజైన్లు మార్పులు ఉండవని అధికారులు చెబుతున్నారు. తాజాగా అమరావతిలో 90 పనులు చేయాలని నిర్ణయించింది. వీటిలో 48,000 కోట్లతో 73 పనులకు పరిపాలనా ఆమోదం తెలిపింది. వీటిలో 40,000 కోట్లు విలువైన 62 పనులకు టెండర్లు పిలిచింది. ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం ఏజెన్సీలను ఫైనల్ చేశారు. ఇప్పటి వరకు పిలిచిన టెండర్లలో 4 పనులకు ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. ఎన్జీఓ, జీఓ, క్వార్టర్ల పనులకు పిలిచిన టెండర్లకు ఎవరూ ముందుకు రాలేదు. వీటితో కొత్తగా టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. తాజాగా 8 పనుల టెండర్లను తెరిచారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతుల కల్పనకు టెండర్ల గడువు ఈ నెల 5తో ముగిసింది. బంగ్లాలకు సంబంధించి 2 పనుల టెండర్లు గడువు 7తో ముగిసింది. సాంకేతిక బిడ్లను తెరిచి అర్హతలను పరిశీలిస్తున్నారు. వీటిని రెండో కమిటీ పరిశీలనకు పంపనున్నారు. ఐకానిక్ టవర్ల పునాదుల పటిష్టత పరిశీలించాక నిర్మాణానికి వీలుగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రణాళికాబద్ధంగా అమరావతి విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తిరిగి నిర్మాణాలు ప్రారంభిస్తున్న ప్రభుత్వం 3 ఏళ్ల కాలం పరిమితి నిర్దేశించింది. మరోవైపు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాకింగ్ తగిలింది. ఆయనకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. కాకినాడ పోర్టులో వాటాల బదిలీ వ్యవహారంలో కేవీ రావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డిపై 506, 384, 420, 109, 467, 120/B రెడ్ విత్ 34 BNS సెక్షన్లు నమోదు చేశారు. ఈ నెల 12న సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు. సిఐడి జారీ చేసిన నోటీసులను విజయసాయిరెడ్డి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆయన సిఐడి విచారణకు హాజరవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు కాకినాడ పోర్టులో భారీగా అవకతవకలు జరిగినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టు కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. సిఐడితో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. పోర్టు రాయించుకుంది విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డికి చెందిన కంపెనీకే కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేసులు చుట్టుముట్టడంతో ఆయనే రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. విశాఖ బీచ్ విషయంలో ఇప్పటికే ఆయన కూతురిపై కేసు నమోదైంది. దీనికి తోడు కాకినాడ పోర్టు వ్యవహారం మెడక చుట్టుకోవడంతోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో విజయసాయిరెడ్డి కీలక నేతగా వ్యవహరించారు. వైసీపీ గెలుపోటముల్లో విజయసాయిరెడ్డి జగన్ వెంటే ఉన్నారు. పార్టీలో జగన్ తర్వాత స్థానం ఆయనదే. అలాంటి విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడంపై వైసీపీ శ్రేణులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం, పైగా బీజేపీ నుంచి ఒత్తిడి పెరగడంతోనే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారనే ప్రచారం జరిగింది. మొత్తానికి ఆయన తన రాజ్యసభ పదవితో పాటు పార్టీలోని పదవులకు సైతం రాజీనామా చేశారు. తాను ఏ పార్టీలో చేరటం లేదని, భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సమయంలో తెలిపారు. మరోవైపు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయినా ఇంకా అమరావతిలో నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వస్తున్న వేళ సచివాలయంలో భూ కేటాయింపులపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో గతంలో ఇక్కడ భూములు తీసుకున్న 13 సంస్థలకు షాక్ ఇచ్చింది. రాజధానిలో గతంలో భూములు తీసుకున్న 13 సంస్థలకు వాటి కేటాయింపులు రద్దు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో ఈ కేటాయింపుల రద్దుకు సబ్ కమిటీ ఆమోదముద్ర వేసింది. అమరావతిలో సంస్థలకు భూముల కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘంగా చర్చించింది. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో భూములు కేటాయించిన సంస్థల విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఈ సంస్థలకు భూముల కేటాయింపులు రద్దయ్యాయి.
అమరావతిలో గతంలో 131 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. వీటిలో 31 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపులు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మరో 2 సంస్థలకు గతంలో ఇచ్చిన చోట కాకుండా వేరొక చోట కేటాయింపులు చేస్తూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. ఇక 16 సంస్థలకు గతంలో కేటాయింపులు చేసిన విస్తీర్ణంలో మార్పులు చేయడంతో పాటు వేరొక ప్రాంతాల్లో కేటాయింపులు చేస్తున్నామన్నారు. ఇక 13 సంస్థలకు వివిధ కారణాలతో భూ కేటాయింపుల రద్దుకు సబ్ కమిటీ అంగీకారం తెలిపిందని మంత్రి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో 3 ముక్కలాట ఆడి రాజధానిని పక్కన పడేసిందని, అప్పట్లోనే 43,000 కోట్లకు విలువైన పనులకు టెండర్లు పిలిచి 9,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేశామన్నారు. అయితే వైసీపీ కక్ష సాధింపుతో అమరావతిపై 3 ముక్కలాట ఆడిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి 8 నెలలు పట్టిందని తెలిపారు. 48,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచి ఇప్పటికే ఏజెన్సీలను ఎంపిక చేశామని మంత్రి నారాయణ తెలిపారు. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం పొందగానే ఆయా సంస్థలతో సిఆర్డీఏ అగ్రిమెంట్లు చేసుకుంటుందన్నారు. ఆ వెంటనే 2-3 రోజుల్లో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు మంత్రి నారాయణ. ఎన్నికల కోడ్ ఉండటంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యమైందని మరోసారి స్పష్టం చేశారు. అలాగే రాజధాని కోసం ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. భూముల అమ్మకాలతో మాత్రమే అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. ఖజానాపై భారం కాకుండా సీఎం చంద్రబాబు మంచి మోడల్ డిజైన్ చేశారని చెప్పారు. గతంలో అమరావతి కోసం జగన్ 1,00,000 కోట్లు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించారని, 1,00,000 కోట్లు అవసరం లేకుండానే రాజధాని నిర్మిస్తున్నామని మంత్రి పయ్యావులు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను మభ్యపెట్టి వారితో ఆడుకున్నారని విమర్శించారు.